వైసీపీలో ఉన్న నోటి తుత్తర క్యాండిడేట్లు ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి ఒకేసారి రాడ్డు దింపేశాడు. ముగ్గురికి సీట్లు లేవంటూ తేల్చేశాడు. అయితే ఆ ముగ్గురు నోటి తుత్తర క్యాండిడేట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముగ్గురు రహస్యంగా భేటీ అయి ముగ్గురు ఒకేసారి రాజీనామాని అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అసలు ఇంతకీ ఎవరా ముగ్గురు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైసీపీలో ఉండేదల్లా కూడా నోటి తుత్తర క్యాండిడేట్లు. ప్రతిపక్ష నాయకుల్ని బండబూతులు తిడితేనే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఇస్తాడనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ వాడకం అయిపోయిన తర్వాత వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది కొందరికే తెలుసు. అక్క చెమ్మలకి, సొంత అక్క చెల్లెళ్ళకి తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం నోటి దోల తీర్చుకున్నటువంటి వాళ్ళు, జగన్ చెప్పినప్పుడల్లా బండబూతులు తిట్టిన వాళ్ళలో మొదటి లిస్టులో ఉండేది కొడాలి నాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా జబర్దస్త్ మాజీ జడ్జి, నటి, ప్రస్తుత మంత్రి రోజా గారు. అయితే ఈ ముగ్గురి సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చింపేయటానికి సిద్ధమైపోయాడు. ఎందుకయ్యా అంటే సర్వే రిపోర్టుల ప్రకారం ఈ ముగ్గురు కూడా 3 స్థానాల్లో ఓడిపోయేటువంటి పరిస్థితి. నగరంలో గాలి బాను మెజార్టీ 25,000 దగ్గర కనిపిస్తుండటంతో జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మి రోజాని అక్కడి నుంచి లేపేయటానికి, ఆ తర్వాత ఒంగోలు ఎంపీ అన్నాడు, ఆ తర్వాత ఏదీ లేదన్నాడు, ఎమ్మెల్సీ అన్నాడు. మొత్తానికి రోజాకైతే సీటు చింపేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఇక కొడాలి నానికి సీటు లేపేసి మండలి హనుమంతరావు అని చెప్పి ఒక సీనియర్ నాయకుడిని తీసుకొచ్చి కాపు నాయకుడికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. వాటిని మళ్ళీ ఖండిస్తా ఉన్నారు ఖండాలుగా. ఇక వల్లభనేని వంశీకైతే నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు, యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలో గెలవబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు గతంలో ఎంపీగా పోటీ చేస్తున్నావు కాబట్టి ఒక్కసారి ఎంపీగా పో అని చెప్పి వంశీకి కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ముగ్గురినే ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని కించపరచడానికి, లోకేష్ గారిని విమర్శించడానికి, అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, ఆ ఇంట్లోని మహిళల్ని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి నీచులు ఈ యొక్క రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ. అయితే ఈ ముగ్గురికి కూడా జగన్మోహన్ రెడ్డి సీటు లేదని తేల్చేయడంతో ఈ ముగ్గురు ఊరికే ఉంటారా ఉండరు కదా. అసలే రోజా గారికి గతంలో మన చరిత్ర చూస్తే తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని పంచెలు తీసి కొడతాననింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు వీరుడు సురుడు అనింది. పార్టీ మారగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడతా ఉంది. ఇక వల్లభనేని వంశీ బతుకైతే మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకొని గెలవటం తప్ప వాడి బతుకింతవరకు సాధించిందేమీ లేదు. లేకపోగా నువ్వు భవిష్యత్తులో మీ నాయకుడు ఎవరు, లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే లోకేష్ గారు మా నాయకుడు అని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు మళ్ళీ అదే లోకేష్ అని విమర్శించడానికి దిగజారిపోయాడు వల్లభనేని వంశీ. సరే, అతను రాజకీయాల్లో జీవితకాలం మాజీ శాసనసభ్యుడిగా మిగిలిపోబోతున్నాడు, అది వేరే విషయం. ఇక కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. 2 సార్లు తెలుగుదేశం బీఫామ్తో, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో. అయినా సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులను కూడా విమర్శించేటువంటి నీచుడు ఇతను. అయితే ఈ ముగ్గురిని జగన్మోహన్ రెడ్డి అవసరమైనప్పుడల్లా బండబూతులు తిట్టించడానికి, కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి, పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడానికి, వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేయడానికి అనేక సార్లు వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవసరం తీరిపోయింది కాబట్టి, ఇక వీళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి, సరే తన గెలుస్తాడా అంటే బొక్కలోది తను గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఇదే విషయం సొంత జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడిని నీ పరిస్థితి ఏం బాగాలేదు నియోజకవర్గంలో మార్చుకుంటే బొచ్చు నీ పరిస్థితి బాగుందా, రాష్ట్రంలో నీ పరిస్థితి కూడా ఎత్తిపోతుందిరా స్వామి, ముందు నీది నువ్వు చూసుకో, నువ్వు నాకు చెప్పొద్దు అన్నట్టుగా చెప్పినట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా జబర్దస్త్ మాజీ జడ్జి రోజా గారు ఇప్పుడు జనసేనలో పోవాలంటే పోలేదు, తెలుగుదేశం తీసుకోదు. ఇక వల్లభనేని వంశీ పరిస్థితి రాజకీయంగా జీవితం సమాధి అయిపోయింది. తెలుగుదేశంలోకి జీవితకాలంలో రాలేడు, జనసేనలోకి పోలేడు. ఇక కొడాలి నాని అనేటువంటి ఉత్తర క్యాండిడేట్ ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ పచ్చిబూతులు తిట్టా. ఇప్పుడు జనసేన తీసుకోదు, తెలుగుదేశంలోకి రాలేడు. ఈ రకంగా ముగ్గురు రాజకీయ జీవితం కూడా ఒకేసారి సమాధి అయిపోయేటువంటి పరిస్థితి. అయితే ఈ ముగ్గురికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏందో తెలుసా? ఒక ఆప్షను ఏంటంటే కేఏ పాల్ పార్టీ ఏమి కాదు, కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచించినప్పటికీ రాజీనామా చేసి కూడా పీకేదే ఉందే, కాంగ్రెస్ పార్టీకి పోయిన వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి ఆడుందా? వీళ్ళు వైఎస్ఆర్సీపీలో నుంచి పోటీ చేసినా కానీ వాడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక నగర నియోజకవర్గ ప్రజలు రోజానా మీ శాసనసభ్యురాలని చెబితే బయట పొరుగు తక్కువ అవుతుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గన్నవరంలో ఈ దౌర్భాగ్యం ఎందుకు గెలిపించావు? ఎన్టీ రామారావు గారు, అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెలను ఉద్దేశించి కారు కుత్తలు కూర్చుని గెలిపించి తప్పు చేశామని చెప్పి గన్నవరం ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇక గుడివాడ వాళ్ళు అయితే ఈ బూత్ క్యాండిడేట్ యాడికి పోయినా గుడివాడని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సి వస్తుంది. అంత నీచుని మీరు ఎట్టా గెలిపిస్తున్నారని చెప్పి
మార్కెట్ అంతా టాక్ అయిపోతా ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని ఈసారి తుత్తర తీరే విధంగా ఓడిద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏ పార్టీకి పోయినా వీళ్ళకి రాజకీయంగా అవకాశాలు. కొన్ని పార్టీలోకి వీళ్ళు పోలేరు, వీళ్ళని తీసుకోవు కొన్ని పార్టీలు. ఒకటే ఆరా పార్టీలోకి వీళ్ళు పోయినప్పటికీ వీళ్ళ రాజకీయ జీవితం సమాధి అయిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా ఊరిగేది ఏమీ లేదు, అదే పార్టీలో ఉన్నా ఊడేది ఏమీ లేదు, అదే పార్టీలో పోటీ చేసినా ఊడేది ఏమీ లేదు, పోటీ చేయకపోయినా ఊడేది ఏమీ లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాక వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి, కూసినటువంటి కారు కూతలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.